యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకి వెళ్ళొచ్చు. ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున ప్రొద్దుపోయింది, చీకటి పడింది. ఆ చీకటి భౌగోళికంగా మాత్రమే కాదు, అతని మనసంతా కూడా చీకటితో నిండి ఉంది. ఒంటరివాడుగా ఉన్నాడు, తోడు ఎవరు లేదు. భవిష్యత్ అంతా చీకటిగా కనిపిస్తుంది. లోగిట చీకటి, బయట చీకటి. ఆ అంధకారం మధ్యలో యాకోబు పడుకుంటూ ఉన్నాడు. అక్కడున్న ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకున్నాడు. కానీ తలగడగా పెట్టుకున్న రాయి అతని తలరాతనే మార్చబోతుంది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, తలరాతనే మార్చబోతుంది. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మెత్తని దిండు కన్నా కఠినమైన రాళ్ళే మనకు మంచి చేస్తాయి. బండలు, రాళ్ళు, కఠినమైన ప్రదేశము, ఆ ప్రాంతం మాత్రమే కాదు, అతని జీవితం కూడా ఇప్పుడు కఠినమైన పరిస్థితుల గుండా సాగిపోతా ఉంది. ఒక పక్క భయం, ఇంకో పక్క చింత, ఇంకొక పక్క శరీరం 3 రోజులు ఎడతెగకుండా ప్రయాణం చేసిన దానివల్ల చాలా అలసిపోయి అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నాడు. అతని కనురెప్పలు మెల్లగా మూతబడుతున్న వేళ పరలోకం ఓపెన్ అయ్యింది. హల్లెలూయా. అప్పుడు అతడు ఒక కల కనెను. కఠినమైన ప్రదేశంలో కమ్మని ఒక కల కంటున్నాడు యాకోబు. కలది యాకోబు జీవితానికే కల తెచ్చిన కల. యాకోబు జీవితానికే కల తెచ్చిన కల. When the night is the darkest, you see the stars brightest అని అన్నారు. రాత్రి చాలా చీకటిగా ఉన్నప్పుడు నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తుంది, చాలా కాంతిగా కనిపిస్తుంది. సో అంధకారమై ఉన్న యాకోబు జీవితాన్ని ప్రకాశింపజేసిన నక్షత్రమే ఆ కల.